కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకోసమై ఇచ్చిన 6 గ్యారంటీలు వాటికి చట్టబద్ధత కూడా కల్పిస్తామని చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఆ రోజే 2 గ్యారంటీల పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం, అవి అమలు కూడా జరిగింది. ఈ నెల 28వ తారీఖు నుంచి మరో 2 హామీలు అమలు కాబోతున్నాయి. ఈ 2 హామీలలో 4,000 రూపాయల పెన్షన్ ఉన్నది, చేయూత పింఛను, తర్వాత సబ్సిడీ పైన సిలిండర్లకు రాయితీ. ఈ 2 డిసెంబరు 28వ తారీఖు నాడు, డిసెంబర్ 9 నాడు సోనియా గాంధీ పుట్టినరోజు. ఆ రోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో. డిసెంబరు 28 కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు నాడు 2 గ్యారంటీలు అమలు చేయబోతున్నది. ఇది మరో 2 గ్యారంటీలు మిగిలి ఉన్నాయి, మొత్తం 6 గ్యారంటీలలో. అయితే ఒక్కొక్క గ్యారంటీ కింద 2-3 అంశాలు ఉన్నాయి. ఈ 2,500 రూపాయల పథకాన్ని ఎట్లా వాళ్ళు అమలు చేయబోతున్నారు, ఇంతకుముందు ప్రభుత్వము తీసుకొచ్చిన దానికి భిన్నంగా ఎట్లా ఉండబోతున్నది, దాని విధి విధానాలు ఏమిటి అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సినది. ఆ మేరకు ఇక్కడ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో ఒక రోజుకు 7 కోట్ల రూపాయలు నష్టం వస్తే అది నెలకు వచ్చేసి 210 కోట్లు, సంవత్సరానికి వచ్చేసి 2004 నుంచి 2006 700 కోట్ల వరకు ప్రభుత్వం పైన పడుతున్న అదనపు భారం. ఇక గ్యాసు సిలిండర్లకు సంబంధించింది 2,225 కోట్ల రూపాయలు గ్యాస్ సిలిండరు, 11,000 కోట్ల రూపాయలు చేయూత పింఛను. ఈ భారం బడ్జెట్ పైన అదనంగా పడబోతూ ఉన్నది. ఇక్కడ 6 గ్యారంటీల విషయంలో విపక్షాల నుంచి విమర్శలు రాకముందే వారు చెప్పిన మాట ఏమిటి, తమ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని, వాటికి చట్టబద్ధత కూడా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నది, కేటీఆర్ చెప్పిన మాట కూడా ఏమిటనంటే 6 గ్యారంటీలు అమలు చేస్తామని, చట్టబద్ధత కల్పిస్తామని, తొలి మంత్రివర్గంలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పిన మాట ఏమైంది రాహుల్ గాంధీ అని కేటీఆర్ వేసిన ప్రశ్న. బహుశా ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే అవకాశం ఉన్నది. ఈ 6 గ్యారంటీలకు ఎంత ఖర్చు అవుతున్నదో రమారమి ఒక అంచనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. మనం ఉజ్జాయింపు లెక్కేసుకున్నా సరే రైతు బంధుకు లేదా రైతు భరోసాకు 7,000 కోట్లు, పింఛనున్న 11,000 కోట్లు, 7, 11, 18, 18 ఒక 2,200 కోట్ల రూపాయలు సిలిండరు, 18, 2, 20, 21 కోటి 21,000 కోట్లు, 21,000 తర్వాత ఇవి ఒక 2,500 కోట్లు అనుకుందాం. మొత్తం 25,000 కోట్ల రూపాయలు బస్సు ప్రయాణంతో కలుపుకుంటే ఇప్పటికీ ఉన్న ఖర్చుకు అదనంగా అవుతున్నది 25,000 కోట్ల రూపాయల పైబడి ఖర్చు అవుతూ ఉన్నది. ఇక ఇవి కాకుండా చేయూత ఉన్నది, ఆరోగ్యశ్రీ ఉన్నది. ఆరోగ్యశ్రీకి 10 లక్షల వరకు వచ్చింది. సరే ఎంతనో తెలియదు మనకు, అది ఎంత ఖర్చు అవుతుంది అనేది తర్వాత. ఇక ఆడబిడ్డల వివాహానికి 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు. బంగారం ఇవ్వకపోయినా డబ్బులు ఇస్తారు 50,000 రూపాయలు, అంటే 1,50,000. ఈ 1,50,000 సంవత్సరానికి అయ్యే పెళ్లిళ్ళు ఎంత ఉంటాయి? సంవత్సరానికి అయ్యే పెళ్లిళ్ళు ఎత్తలేదని ఒక 50,000 అయితే ఉంటాయి కదా ఏటా, ఒక 1,00,000 పెళ్లిళ్ళు అయితే ఉంటాయి కదా. ఈ 1,00,000 పెళ్లిళ్లలో ధనవంతుల పెళ్లిళ్ళు, ఎగువ మధ్యతరగతి పెళ్లిళ్ళని మినాయిస్తే తెల్ల రేషన్ కార్డు పేదవాళ్ళు ఉన్నారు, కనీసం ఒక 50,000 పెళ్లిళ్ళని అయితే కదా. 50,000 పెళ్లిళ్ళకి వేసుకుంటే ఒకవేళ ఒక పెళ్లికి 1,50,000 అనుకున్నా సరే 100 పెళ్లిళ్ళకి ఎంత? 1,50,000. 1000 పెళ్లిళ్ళకి ఎంత? ఇట్లా లెక్కేసుకుంటే వెళ్ళిపోవాలి. ఇది ఒక 10-15,000 కోట్ల రూపాయలు. అంటే ఎంత అవుతుంది? రమారమి ఉజ్జాయింపు లెక్కేసుకుంటేనే 30 నుంచి 35,000 కోట్ల రూపాయల వరకు ఈ స్కీములకు అవుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల పెంపుదల ఉంటుంది, ప్రభుత్వ నిర్వహణ ఖర్చులు ఉంటాయి, ప్రభుత్వ మూలధన వ్యయం ఉంటుంది. కాబట్టి ప్రణాళిక వ్యయము, ప్రణాళికేతర వ్యయము. సరే ఇప్పుడు దాని పదాలు మారినాయి. రెవెన్యూ ఎట్లా ఉండబోతున్నది, ఏ మార్గాల ద్వారా రాబోతున్నది, కేంద్ర ప్రభుత్వం వివిధ గ్రాంట్ల నుంచి వివిధ పద్ధతుల కింద పన్నుల్లో వాటా కింద ఓ 3-4 రూపాల్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదాయం రావాలి. అంటే రాష్ట్రానికి వచ్చిన సొంత పన్నులు, తర్వాత
ఇతర మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయము, కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో వాటా, తర్వాత ప్రభుత్వానికి మూలధన పెట్టుబడి, వివిధ రకాల వచ్చే మార్గాల వచ్చే ఆదాయం ఉంటుంది. ఇవి సరిపోతాయా? ఇవి 6 గ్యారంటీలు డిసెంబరు 28వ తారీఖు నాడు బడ్జెట్ పైన అదనంగా పడబోతున్న భారము అక్షరాల 28వ తారీఖు నుంచి 11,000 కోట్లు ప్లస్ 2,000 13,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి అదనంగా పడబోతున్న భారం డిసెంబర్ 28వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నది. ఇక డిసెంబర్ 28వ తారీఖు నుంచి రాయితీ పైన సిలిండర్ తీసుకునే వారికి శుభవార్త, పింఛన్ అందుకునే వారికి పింఛన్దారులకు శుభవార్త. డిసెంబర్ 28వ తారీఖు నుంచి ఈ 2 అమల్లోకి రాబోతున్నాయి. ఎందుకంటే వారు చెప్పినట్లుగానే బస్సు ప్రయాణం డిసెంబర్ 9వ తారీఖున ప్రారంభమైంది. ఒకరోజు గ్యాప్లో తర్వాత ఆ బస్సు ప్రయాణం సంబంధించిన విధి విధానాలు కూడా వాళ్ళ మరి పాన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఏదో స్థానికత గుర్తింపు కార్డు ఉండాలని. ఇక ఈ రాయితీ సిలిండర్ ఎట్లాగో గతంలో ఉన్నదే వర్తిస్తున్నదే, ఇప్పుడు దానికి సరిపోతుంది. ఎన్ని లక్షల మంది రాష్ట్రంలో వినియోగదారులు ఉన్నారు, వారికి ఎంతమంది పింఛన్దారులు ఎంతమంది, వాళ్ళు 10-15 లక్షల మంది వాళ్ళు ఉంటారు. ఈ కుటుంబాలు 1 కోటి కుటుంబాలు ఉన్నాయి అనుకుంటే కనుక, రమారమి అని కోటి పైన అనుకుంటే కనుక అందులో పేదలు ఎంతమంది ఉన్నారు అనేది ఒక ఉజ్జాయింపులు ఎక్కువ వస్తుంది. డిసెంబర్ 20 నుంచి అది ఆ 2 స్కీములు ప్రారంభం కాబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పినట్టుగానే 6 గ్యారంటీలలో మొదటి నెలలోనే డిసెంబర్ 28 కలుపుకుంటే కనుక 4 గ్యారంటీలు అమల్లోకి వచ్చినట్లు అవుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలకు సంబంధించిన విశ్లేషణ.